అది ఏదో మేము రిప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు దేని గురించి సార్, దేని గురించి విషయం ఏంటి సార్? సబ్జెక్ట్ డిస్కషన్ అసలు లేదు సార్. సబ్జెక్ట్ ఏంటి సార్? సబ్జెక్టు ఏదైతే ఫిల్మ్నగర్ క్లబ్కి ఇదివరకు పాత ప్రభుత్వము ఏదైతే ల్యాండ్ ఒక 5 acres ల్యాండ్ అలాట్ చేసింది. కానీ దాంట్లో అలాట్మెంట్ లెటర్లో 33 సంవత్సరాలని చెప్పి మిస్ అయిపోయింది. సో దానికి కరెక్షన్ చేయడానికి కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము. అది అనుకోని కారణాలతోటి దురదృష్టకరమైన విషయం ఏంటంటే అది ఆ టైంలో అప్పటికప్పుడు తయారు చేసిన లెటరు గౌరవనీయులైన గంటా శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే గారు ఆ సమయంలో అక్కడ లేరు, ఆఫీస్లో లేనప్పటికీ ఇది ఊరికే కలెక్టర్ గారికి ఇచ్చే లెటరే కదా అని చెప్పి ఉద్దేశంతో ఆ లెటర్ నేను రిప్రజెంటేషన్ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. కానీ పద్ధతి ప్రకారము గంటా శ్రీనివాసరావు లోకల్ ఎమ్మెల్యే గారు సంతకం తీసుకుని ఇవ్వాలి. అది కొంచెం ఓవర్లుక్ అయింది. అందుకని నేను గంటా శ్రీనివాసరావు గారికి నా యొక్క క్షమాపణలు తెలియజేస్తున్నాను. ఫిలింనగర్ క్లబ్ ఇప్పుడు ఇంకా మేనేజ్మెంట్ కమిటీ కూర్చుంటుంది. మేనేజ్మెంట్ కమిటీలో డిసైడ్ చేస్తుంది. డిసైడ్ చేసిన తర్వాత అప్పుడు ఎలక్షన్స్ ఉంటాయి. ఎలక్షన్ ప్రాసెస్ అంతా మళ్ళీ కొత్తగా మొదలవ్వాలి. పాత ఎలక్షన్ ప్రాసెస్ రద్దు అయింది. ఇప్పుడు కొత్త ప్రాసెస్లో మళ్ళీ డిసైడ్ చేస్తుంది. ఏది లేదు, నాకు ఐ హ్యావ్ నో ఐడియా. నో, ఐఎమ్ ఓన్లీ మెంబర్ ఇన్ ది క్లబ్. నాకు దాని గురించి ఐడియా లేదు. ఫండ్స్ చూద్దాము, ఇంకా టైం ఉంది. మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తారు. నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు అప్పుడు ఏ విధంగా డిసైడ్ చేస్తే ఆ విధంగా